నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మనం మొన్న చేసిన మిస్టేక్స్ అన్నీ కవర్ చేసుకుందాం ఫ్రెండ్స్. గులాబీ మొక్క ఇది మీకు లాస్ట్ వీడియోలో మీకు ఐడియా ఉంటుంది. ఇట్లా గుబుర్లుగా పూలు పూసింది. పాప ఏం చేసిందంటే మొత్తం ఉల్లారిపోయినాయి ఫ్రెండ్స్. ఈ కాయలుగా మారుతున్నాయి. అన్నీ కట్ చేసేద్దాం, ఎందుకంటే మనకు ప్రూనింగ్ ఇంపార్టెంట్, కాయలు ఇంపార్టెంట్ కాదు కదా, మనం పూలు రావడం ఇంపార్టెంట్. కాబట్టి మనం గులాబీ మొక్కను కానీ ఏ మొక్కను కానీ అంతా ప్రూనింగ్ చేసుకోవాలి. సమ్మర్లో మనకు మొక్కలను కాపాడుకుంటే పెద్ద టాస్క్ ఫ్రెండ్స్. సమ్మర్లో మొక్కలు కాపాడుకుంటే పెద్ద టాస్క్ కాబట్టి కొంచెం షేడ్లో పెట్టుకోవాలి. మొక్కలన్నిటినీ షేడ్లో పెట్టేసుకొని మొక్కలను కాపాడుకోవడానికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వాటి నుంచి ఈల్డ్ తీసుకోవడం కంటే ఈ ఏప్రిల్ మే మొత్తం మనం కాపాడుకోవడానికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నేను చెప్పేది అదే. మీరు కూడా అట్లనే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మొక్కను చాలా వరకు గడ్డి విరగకుండా చూసుకోండి. గడ్డి విరగకుండా చూసుకుంటే తర్వాత మనం కంపోస్ట్ ఇచ్చినా కానీ తీసుకుంటాయి. ఇక ఇట్లా మొత్తం వేర్ల కాడ మాత్రం గుల్లగుల్ల చేసేయాలి ఫ్రెండ్స్. వేర్ల కాడ గుల్లగుల్ల చేసేయాలి. ఇందులో ఏదో పురుగు ఉన్నట్టుంది ఫ్రెండ్స్, మీరు గమనించండి. మీరు గమనించి చూడండి. ఈ ఆకులన్నీ తినేసింది. ఇక్కడ పురుగు ఉంటేనే ఆకులను తింటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ. ఇది మాత్రం ఒక బొంత పురుగు కానీ అదే ఉంటాయి కదా, అవి సీతాకోక చిలుకలకు సంబంధించిన విత్తనాలు ఇవి తింటేవి అన్నట్టు. ఇవి తింటేనే ఇట్లా తయారవుతాయి. వాస్తవానికి మనం అన్నిటినీ చూసుకోవాలి. చీకట్లో కనబడతాయి ఫ్రెండ్స్. వీలైతే ట్రై చేస్తా నైట్ పూట లైట్ పెట్టుకొని వచ్చి చూస్తే. మొత్తం ఇదైతే ప్రూన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ పూలు పూసి కాయలుగా మారుతున్నాయి. ఇవి విత్తనాలు అంటే వీటి నుంచే తయారు చేస్తారు ఫ్రెండ్స్. గులాబీ విత్తనాలు చూడండి, హైలైట్గా చూడండి మంచిగా. వీటిలో ఈ కాయలు అన్నట్టు ఇవి కాయలుగా మారుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సరే కట్ చేసేస్తాను. ఒకదానికి ఉంచుతా, లాస్ట్ దానికి ఉంచేస్తా, మిగతా అన్నీ కట్ చేసేస్తా. ఆ మొక్కను కాపాడడం ఎంత ఇంపార్టెంటు, మళ్ళీ పూలు ఉంచడం కూడా అంతే ఇంపార్టెంటు. ఈ సీజన్లో సమ్మర్లో మల్లె మొక్కలు బాగా పూలు వస్తాయి ఫ్రెండ్స్. మల్లె మొక్కలు అయితే బాగా పూలు వస్తాయి. ఈ మొక్కలు అన్నీ డిస్టర్బ్ అయినాయి పాపం. ఎందుకంటే నేను ఒక నెల రోజులు పట్టించుకోలే కదా. మీరైతే చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసినామో అక్కడనే బెటర్. గార్డెనే స్టార్ట్ చేసినాం కాబట్టి ఇక మన గార్డెనే బెటర్ అని డిసైడ్ అయినా నేను. అంత చిగుర్లన్నీ కట్ చేసేసి ఏం చేయాలంటే కొంచెం కంపోస్ట్ ఇవ్వాలి. మనమైతే పశువుల పేడ వాడుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఇక్కడ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేకపోతే మనం పశువుల పేడ కానీ లేకపోతే మేకల ఎరువు కానీ ఇవన్నీ వాడుకోవచ్చు ఇక్కడ డిఫరెంట్గా. లేదంటే మనం ఆర్గానిక్గా కొనుక్కునే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది కంపోస్ట్ అంటారు, వర్మి కంపోస్టు. లేకపోతే మొక్కలన్నీ డిస్టర్బ్ అయినాయి. మీరు చూడొచ్చు. ఇక్కడ అయితే ఈ మొక్క మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం ప్రూనింగ్ చేసేసిన, మండలన్నీ కట్ చేసిన, బ్రాంచులన్నీ కట్ చేసిన. బ్రాంచులు కట్ చేస్తే ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్ చిగుర్లు వస్తాయి. ఇక్కడ కట్ చేయకుండా కూడా మీకు గమనించవచ్చు, ఇక్కడ చిగుర్లు వస్తున్నాయి చూడండి. ఇక్కడ నేను చూడండి మీరు, ఇక్కడ నేను ఏం చేసిన అంటే సాయిల్లో మనం పశువుల పేడ కలిపి పెట్టినాం కదా, చూడండి సాయిల్ ఇంకా కూడా ఎంత ఫెర్టిల్గా ఉంది చూడండి. గుల్ల ఉంది, ఫెర్టిల్ ఉంది. మనం చేసిన మిస్టేక్ ఏంటంటే మధ్యలో కదిలించకపోవడమే మనం చేసిన మిస్టేక్, వేరే ఏం లేదు. ఈ సాయిల్ని కదిలించుంటే మాత్రం మనకు ఈల్డ్ ఎక్కువ వచ్చేది. చూడండి ఇక వానపాము చూడండి. ఇక్కడ వానపాములు ఉన్నాయంటే మన సాయిల్ ఆర్గానిక్ ఉన్నట్టు ఫ్రెండ్స్. సాయిల్ ఆర్గానిక్ ఉంటేనే మన మొక్కలు అయితే హెల్తీగా ఉంటాయి, చాలా ఇష్టపడతాయి. యాక్చువల్గా మనం చేసింది ఏంటంటే ఏం స్ప్రేలు చేయలేదు. వాస్తవానికి ఏదన్నా కానీ పుల్లటి మధ్య కానీ ఏదైనా ఒకటి స్ప్రే చేసి ఉంటే మనకి ఆకులకు కూడా వచ్చే పురుగు కూడా రాదు. ప్రతి దాంట్లో నేను ఏం చేస్తున్నా అంటే మల్చింగ్ లెక్క ఒక బిన్నులు పెట్టుకుంటూ వచ్చేసిన. ఇట్లా ప్రతి మొక్కల ఇట్లా మల్చింగ్ లెక్క బిన్నులు పెట్టుకుంటూ వచ్చిన. దానిలో కూడా ఏమైందంటే గడ్డి పెరిగేసింది. కొన్ని వీటిలోనేమో ఇట్లా మనం కొబ్బరి పొట్టు ఉంటుంది కదా, కొబ్బరి పొట్టు పెట్టుకుంటూ వచ్చేసిన. అయితే ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇవన్నిటిని సాయిల్ను గుల్ల చేసేసి వేస్ట్ మొక్కలు ఉంటాయి కదా అవి పీకేస్తున్నా, గడ్డి మొక్కలు. చూడండి సాయిల్ ఇక్కడ మీరు చూడండి, ప్రతి బిన్లో చూడండి. అయితే ఇట్లా మనం గుల్ల అనడం చేయడం ద్వారా ఏమవుతుందంటే వేర్లకు, ఇక్కడ వేర్లు కనబడుతున్నాయి చూడండి, ఈ వేర్లకు ఆక్సిజన్ అంది మొక్క చాలా హెల్దీగా ఎరగడానికి అవకాశం ఉంటుంది. చిన్న బిన్లలో కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పాలకూర కూడా లేస్తుంది చూడండి. మనం ఇప్పుడు కంపోస్ట్ ఇస్తాం కదా, మీరు గుర్తుంచుకోండి. ఈ పాలకూర కూడా మంచిగా ఎదుగుతుంది. మళ్ళీ పాలకూర కూడా ఈల్డ్ వస్తుంది. మీకు హార్వెస్ట్ చేస్తా, మళ్ళీ చూపిస్తా. ఇగో ఇటువంటి సాయిల్లో గ్రబ్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. మనం సాయిల్ కదిలించినప్పుడు మాత్రం ఇట్లా వస్తాయి. ఈ గ్రబ్స్ తీసేసుకోవాలి. ఈ గ్రబ్స్ తీసేసి పక్కన వారేసుకోవాలి. ఎందుకంటే మనకు మొక్కల నుండి వేర్ల కాడ బెదగనీయకుండా చేస్తాయి ఇవి. ఇగో ఇందులో వచ్చిన గడ్డికి ఇంత ఉన్నది ఫ్రెండ్స్. ఒక మొక్కలకి ఇంత గడ్డి ఉంటే ఇక మనకి ఏ మొక్కలు ఎదుగుతాయి చెప్పండి.
జర చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ మీకు మళ్ళీ 10 సార్లు అందే చెప్తాను. ఈ గడ్డిని మనం పట్టించుకోలేదు ఇన్ని రోజులు, ఇప్పుడు పట్టించుకోవాల్సి వస్తుంది. పట్టించుకుంటే మనం మొక్కలు ఎంత ఎదుగుతాయో తేడా చూపిస్తాం మీకు. ఇక్కడ ఈ మొక్క చుట్టూ ఉన్న గడ్డి కూడా ఎంత వీకేసిన, సాయిల్ ఎంత గుల్లగుల్ల ఉంది చూడండి. ఇప్పుడు కంపోస్ట్ ఇద్దాం మనం. ఇక్కడ పూసిన పూల మొగ్గలు అయితే కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒకటైతే మర్చిపోకండి. మళ్ళీ చెప్పలేదని అనుకున్నారు. ఈ మండలు అయితే కట్ చేసుకోండి, చిగురులన్నీ కట్ చేసుకోండి. ఈ రిపీటెడ్గా చెప్తున్నా, ఎందుకంటే చేసేటి గులాబీ మొక్కకి ఏం లేదు ఫ్రెండ్స్. మనం మండలు కట్ చేసుకోవాలి, కొత్త చిగురు రాసుకోవడానికి ఆస్కారం ఇవ్వాలి, కొంచెం కంపోస్ట్ ఇవ్వాలి. ఇవే 3 పనులు చేసుకోవాలి. వేర్ల కాడ గుల్లగుల్ల చేసుకోవాలి. చూడండి ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ చిగురులు వచ్చినాయి చూడండి, కొత్త చిగురులు వచ్చినాయి. ఈ చిగురులకు అన్నిటికీ మొగ్గలు వస్తాయి. కావాలనుకుంటే ఇది ఎగ్జాంపుల్, మీకు చూడండి, ఇదే ఎగ్జాంపుల్. ఈ మొక్క చాలా డిస్టర్బ్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మొక్క సేమ్ నేను చెప్పిన కదా ఇంతకుముందు, వేరు అది ఆకులను తినే పురుగులన్నీ ఇట్లా డిస్టర్బ్ చేసేసినాయి. అయితే ఇప్పుడు ఇక్కడ కొంచెం వేర్ల కాడ కుల్లగుల్ల వేసేసి మనం వేర్ల కాడ కొంచెం కంపోస్ట్ ఇచ్చేద్దాం. కంపోస్ట్ ఇచ్చేటప్పుడు మీకు చూపిస్తా. మళ్ళీ ఈ విషయం ఏంటంటే, ఇక్కడ చిగురులు వచ్చినాయి, పూలు మాత్రం హెల్తీగా పోయట్లేదు. అంటే మీకు గమనించండి, చాలా చిన్నగా పాపం ఏదో పూసిపోయినట్టు పూస్తున్నాయి, కానీ మంచి కలర్ ఉంది కదా. నా వీడియోలు లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు నాకు కొన్ని ఈ కాడ నుంచి గార్డెన్ వీడియోలు చేస్తా, వేరే వీడియోలు కూడా చేస్తా. గార్డెన్ వీడియోలు ఎవ్వరు చూడట్లేదు ఫ్రెండ్స్. నాకు 100 వీడియోలు 100 వ్యూస్ కూడా వస్తలేవు. అంటే ఎంత తక్కువ మంది చూస్తానో అర్థం చేసుకోరు మీరు. సరే, ఇక్కడ ఒక విషయం చెప్తున్నా చూడండి. ఈ ప్లాంట్ చాలా చిన్నగా ఉండే ఫ్రెండ్స్. మీరు చూడండి, మీరు గమనించండి. ఇది VGR గార్డెన్ నుంచి మనం ఆన్లైన్లో పర్చేజ్ చేసినాం. చాలా తక్కువ ధరలు ఉంటాయి ఫ్రెండ్స్ VGR గార్డెన్లో. మన మొక్కలన్నింటిని ఒకరోజు వీడియో చేసి చూపిస్తాం మీకు. మన దగ్గర మనం కొన్న మొక్కలు 20 రూపాయల నుంచి మొదలవుతాయి ఫ్రెండ్స్. వీళ్ళ దగ్గర 20-25 రూపాయల నుంచి మొదలవుతాయి. వీళ్ళ సంబంధించిన వీడియో తర్వాత చేస్తాం మీకు. కానీ అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఈ బిన్ను ఇక్కడ డిస్టర్బ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ బిన్ను చాలా డిస్టర్బ్ అయిపోయింది. నేను యాక్చువల్గా చిన్న మొక్క కదా అని చెప్పి ఇలా పెట్టేసిన. ఇలా చిన్న మొక్కని పెట్టేసినా కానీ ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ మనం ఒక సపోర్ట్ పెట్టిన డ్యామేజ్ బిన్ను వాడుకున్నాం. కానీ ఏమవుతుందంటే, మనం పోసిన వాటర్ కానీ సారం కానీ అంతా ఇళ్ళకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చూడండి కావాలితే కింద, ఇదంతా మనం మళ్ళకి వెళ్ళిన మట్టే. అది ఇప్పుడు ఏం చేస్తా అంటే, దీన్ని ఇళ్ళకి వెళ్ళి షిఫ్ట్ చేస్తాను ఇళ్ళకు. అయితే ఇక్కడ నేను వీటికి హోల్స్ కవర్ అయ్యేటట్టు బండలు పెట్టుకుంటున్నా. ఎన్నోసార్లు చెప్తున్నా మీకు. హోల్స్ కవర్ అయ్యేటట్టు బండలు పెట్టేసుకొని ఈ మొక్కను అయితే ఇలా షిఫ్ట్ చేస్తాను. అయితే మొక్కను షిఫ్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, కంపల్సరీ కదిలించుకోవాలి. అయితే నాకు ఇక్కడ ఈ రంజాన్ ఉన్నది కదా, దీన్ని తీసేసిన తర్వాత కొంచెం ఇట్లా డిస్టర్బ్ చేసినాక ఈ రూట్స్ అని పట్టుకుంటాయి కాబట్టి కొంచెం మొక్క కదలకుండా తీసుకోండి. ఇక చూడండి, కొంచెం మట్టి పోసినాక పడదాం ఫస్ట్. మొత్తానికైతే ఈ సాయిల్ మొత్తం మార్చేసి కొంచెం కొత్త సాయిల్ తీసుకొచ్చి మొక్కనైతే రీపాట్ చేసిన. పేర్లు డిస్టర్బ్ కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గులాబీ మొక్కలు మళ్ళీ చూపిస్తాం మీకు. కంపోస్ట్ ఇద్దాం చూడండి ఒక నిమిషం. ఇట్లా కంపోస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, పశువుల పేడ తెచ్చేసుకొని కొంచెం ఇట్లా వేసేసుకున్నాం అనుకోండి, మొక్క చాలా ఎదుగుదల ఉంటుంది ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ ఉంటుంది. వేర్ల కాడ కాకుండా కొంచెం ఈ సైడ్లోకి ఇచ్చుకోండి. మీకు గులాబీ మొక్కలను చూపిస్తాం మొత్తం అన్నిటినీ మళ్ళీ అప్డేట్లా. పెద్ద మొక్క అయితే కొంచెం ఎక్కువ మొత్తంలో ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. చిన్న మొక్కలు అని అనుకోండి కొంచెం తక్కువనే ఇచ్చుకోండి. ఇక్కడ కూడా షాక్ గురైతే, ఎందుకంటే ఎక్కువ మొత్తంలో కంపోస్ట్ అనుకోండి చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. మొత్తం మొక్కలకైతే నేను రేపు నెలలో మళ్ళీ కంపోస్ట్ ఇస్తా. మల్చింగ్ కూడా చేస్తున్నా ఫ్రెండ్స్. నేను మల్చింగ్ కూడా కొబ్బరి పొడితో చేస్తాను. ఆ వీడియోలు కూడా అప్డేట్లో ఇస్తా. ఇక్కడ ఈ మొక్కకు మనం రీపాట్ చేసినాం కదా ఫ్రెండ్స్. రీపాట్ చేసిన మొక్కకు కంపల్సరీ మనం వాటర్ అయితే ఇచ్చుకోవాలి. సాయిల్ తడిచేటట్టు మొత్తం వాటరింగ్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. మనం రీపాట్ చేసినాక గుర్తుంచుకోండి, మొత్తం సాయిల్ అంతా తడవాలి.
మనం వేర్లు కదిలినాయి అనుకోండి, కొంచెం మట్టి పోసేసుకొని ఒత్తుకోవాలి. మనం ఇంకా లోపలికి ఒత్తేసుకొని. సరే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్ బాయ్. అమ్మా.